ఇంద్రధనస్సు. రచన గన్నవరపు నరసింహమూర్తి గారు. విశాలాంధ్ర 2024లో ప్రచురింపబడింది. ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో నా స్నేహితురాలు శిరీష నా దగ్గరకు వచ్చి, వరాళి, రేపు ఆదివారం కదా, ఏమిటి నీ ప్రోగ్రాం అని అడిగింది. ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇంటి దగ్గరే అన్నాను సీట్లోంచి లేస్తూ. రేపు సాయంత్రం కళాభారతిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, వెళ్దామా అని అడిగింది. ఆర్ట్ ఎగ్జిబిషన్ అనగానే నాలో ఎక్కడ లేని ఆనందం ప్రవేశించింది. నిజమా? తప్పకుండా వెళ్దామే. నీకు తెలుసు కదా నాకు ఆర్ట్ ఎగ్జిబిషన్లు అంటే ఎంత ఇష్టమో. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అన్నాను ఉద్విగ్నతతో. నీకు పెయింటింగ్స్ అన్నా బొమ్మలన్నా బాగా పిచ్చని నాకు తెలుసు కదే, అందుకే నీకు చెప్పాను. నీతో వస్తే నాకు కూడా ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయింది శిరీష. శిరీష వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచనలో పడ్డాను. నాకు చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. 5వ తరగతిలోనే నేను బొమ్మలు వేయడం మొదలుపెట్టాను. పలక మీద చెట్లు, ఆవులు, కాకులు, పక్షుల బొమ్మలు వేస్తూ ఉంటే మా మాస్టారు ఆసక్తిగా చూస్తుండేవారు. అలా నేను 8వ తరగతికి వచ్చేసరికి అది మరింత బలపడి కాగితాల మీద పెన్సిల్ బొమ్మలు వేయడం మొదలుపెట్టాను. బొమ్మలు వేయడంలో నాకున్న ఆసక్తిని గమనించి హై స్కూల్లో మా డ్రాయింగ్ మాస్టారు రామారావు మరిన్ని మెలకువలు నేర్పారు. దాంతో చిత్రలేఖనం పట్ల నాకు మరింత ఆసక్తి పెరిగింది. అలా 10వ తరగతి వచ్చేసరికి చిత్రలేఖనం నా జీవితంలో ఒక భాగమైపోయింది. మా గ్రంథాలయానికి వెళ్ళి చిత్రలేఖనం మీద ఎన్నో పుస్తకాలను, ఆర్టికల్స్ను చదవడం మొదలుపెట్టాను. అలా దాని లోతులకు వెళ్తూ ఉంటే నాకు ఎన్నో తెలియని విషయాలు తెలిసి నా చిత్రలేఖనాన్ని మరింత మెరుగుపరుచుకున్నాను. అలా నేను ప్రముఖ చిత్రకారులైన లియోనార్డో డావిన్సీ, పాబ్లో పికాసో, రాజా రవివర్మల గురించి చదివాను. లియోనార్డో డావిన్సీ చిత్రించిన మోనాలిసా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే అతను చిత్రించిన లాస్ట్ సప్పర్. డావిన్సీ చిత్రకళ అనేది ఒక మానసిక స్థితి. పెయింటింగ్ ఈజ్ ఎ థింగ్ ఆఫ్ మైండ్ అని అన్నాడు. ఆ వాక్యం నన్ను చాలా రోజులు వెంటాడింది. శృతి, లయలు సంగీతంలో ప్రధానాంశాలైతే గీతలు, రంగు అనేవి చిత్రలేఖనానికి ముఖ్యమైనవి. ఆ తర్వాత నన్ను బాగా ఆకర్షించినవి పికాసో పెయింటింగ్స్. చిత్రలేఖనంలో క్యూబిజంను ప్రోత్సహించిన చిత్రకారుడు పికాసో. అతను గీసిన గుయోర్నిక ఒక గొప్ప కళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులుగా, దౌర్జన్యానికి చిహ్నంగా, అలాగే గుర్రాలను ఎదురు తిరిగే ప్రజానీకానికి గుర్తుగా చిత్రించాడు. అలాగే రవివర్మ చిత్రాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. అతను గీసిన పల్లెపడుచు, శకుంతల, శంతనుడు, మత్స్యగంధి లాంటి చిత్రాలు నా భూతో నా భవిష్యత్తు. నేను కేవలం చిత్రలేఖనం కోసం ఇంజనీరింగ్ చదువును వదులుకొని ఆర్ట్స్లో చేరాను. డిగ్రీలో నేను చదువుకున్న బొమ్మలు వేయడానికే ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని. ఇప్పుడు నా బొమ్మలు చాలా మ్యాగజైన్లో పడుతున్నాయి. నేను హిందూలో పెయింటింగ్స్ మీద రాసిన ఆర్టికల్కి మంచి పేరు వచ్చింది. ఆలోచనలోంచి బయటపడి ఇంటికి వెళ్ళాను. మరుసటి రోజు సాయంత్రం త్వరగా తయారై ఆర్ట్ ఎగ్జిబిషన్కి బయలుదేరాను. నేను కళాభారతికి చేరుకునేసరికి నా కోసం అక్కడ శిరీష ఎదురు చూస్తూ కనిపించింది. అప్పటికే అక్కడ చాలామంది జనాలు పెయింటింగ్స్ని ఉత్కంఠతో చూస్తూ కనిపించారు. మేము హాల్లోకి వెళ్ళి అక్కడ బోర్డులపై ఉంచిన తైలవర్ణ చిత్రాలను చూడడం మొదలుపెట్టాం. అక్కడ 100 మందికి పైగా ఉన్న హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ హాలు 4 పక్కల రకరకాల పెయింటింగ్స్ కనువిందు చేస్తున్నట్టు కనిపించాయి. ఆకాశంలో రెక్కలతో ఎగిరే పక్షుల దగ్గర నుంచి పరిగెత్తుతున్న జింకలు, గలగల పారే చురుల దాకా ఎన్నో సప్తవర్ణ చిత్రాలు కనులకు విందు చేస్తున్నాయి. ఇంకొక పక్క గిరిజన స్త్రీల నృత్యం, కొండల్లో పల్లె, వరోధిని ప్రవరాఖ్య లాంటి చిత్రాలు క్యాన్వాస్పై రంగుల్లో కనిపిస్తున్నాయి. అక్కడ వర్ధమాన ఆర్టిస్టులు గీసిన చిత్రాల దగ్గర నుంచి పికాసో, ఎంఎఫ్ హుస్సేన్, బాపు, భూపెన్ కక్కర్ల వంటి ప్రముఖ చిత్రకారుల పెయింటింగ్స్ వరకు ఉన్నాయి. అప్పటి వరకు నాతో గలగల మాట్లాడుతూ
చిత్రకళ గురించి ఎన్నో సందేహాలను అడిగిన శిరీష ఒక్కసారిగా మౌన ముద్ర దాల్చి అక్కడ పెయింటింగ్స్ని చూడడంలో మునిగిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అలా హాల్లో ఎన్నో పెయింటింగ్స్ని చూస్తూ వెళ్తున్న నా దృష్టి ఒక మూలగా ఉన్న పెయింటింగ్ల మీద పడింది. వాటిని చూడగానే నా ఒళ్ళు జలజరించసాగింది. అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ నలుపు తెలుపు రంగుల్లోనే చిత్రించి కనిపిస్తున్నాయి. చూడగానే మనసుని కట్టిపడేసే ఏదో తెలియని సౌందర్యం వాటిలో కనిపిస్తోంది. సాధారణంగా ఒక చిత్రం గీసి దాన్ని అందంగా తీర్చిదిద్దాలంటే ఎన్నో రంగులు వాడవలసి ఉంటుంది. అటువంటిది ఈ పెయింటింగ్స్లో రెండు రంగులు, అవి కూడా నలుపు తెలుపు, బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు అయినా వాటిలో ఏదో తెలియని ఓ మెరుపు, ఓ ఉత్తేజం, ఓ దివ్యత్వం కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించేంతటి ఆకర్షణ వాటిలో ఉంది. ఆ ఆకర్షణ ఏమిటో ఎన్నో చిత్రాలు గీసిన నాకే తెలియడం లేదు. ఒక కొండ మీద నుంచి ఉరికే జలపాతం అన్న చిత్రంలో ఉన్నవి రెండే రంగులు. నల్లటి కొండ మీద నుంచి తెల్లటి నురగలతో కిందకి ఉరుకుతున్న జలధార. దూరం నుంచి చూస్తే నల్లటి నుదుటిపై గీసిన తెల్లటి విభూతి నామంలా కనిపిస్తోంది. అలాగే తెల్లటి ఆకాశంలో ఎగిరే నల్లటి పక్షులు, వాటి మధ్యలో దోబూచులాడే నల్లటి మేఘాలు, అక్కడ నుంచి కురుస్తున్న చిరు చినుకుల మధ్య తెలుపు నలుపు రంగులో ఇంద్రధనుసు. వాడినవి రెండే రంగులే అయినా సప్తవర్ణ చాపం కన్నా ఎక్కువ రంగులు అందులో కనిపిస్తూ కళ్ళను కట్టిపడేస్తూ ఉంది ఆ చిత్రం. ఇంతలో నా దృష్టి అదే క్యాన్వాస్పై మూలనున్న ఒక చిత్రం మీద పడింది. అంతే, ఒక్కసారిగా నిశ్చేష్టురాల్ని అయ్యాను. దాన్ని చూస్తుంటే నా శరీరం పులకించిపోసాగింది. కొండ మీద జలపాతం కింద స్నానం చేస్తున్న ఒక అందమైన యువతి ఆ పెయింటింగ్లో ఉంది. ఆ యువతికి ఏ ఆచ్ఛాదన లేదు. నగ్నంగా ఆ జలపాతం కింద స్నానం చేస్తున్న యువతిలో అద్భుతమైన సౌందర్యం తప్ప అశ్లీలత వీసమెత్తు కూడా కనిపించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆమె వీపు భాగం మాత్రమే ఆ చిత్రంలో కనిపిస్తోంది. అంటే ఎవరో వెనక నుంచి ఆ యువతిని చూస్తూ గీసిన చిత్రంలా ఉంది. ఎంతో సౌందర్య పిపాస ఉంటే తప్ప అంత కళాత్మకంగా ఆ చిత్రాన్ని గీయలేరు అని ఓ ఆర్టిస్టుగా నాకు అనిపించింది. ముఖ్యంగా ఆమె నల్లటి కురులు, మెడ మీద వీపు మీద మెరుస్తూ కనిపించే స్వచ్ఛమైన నీటి బిందువులు ఆ పెయింటింగ్కి ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అలా కనిపించడానికి ఆ ఆర్టిస్టు తెలుపు నలుపుల వర్ణ మిశ్రమాన్ని ఎంతో కళాత్మకంగా వాడినట్లు ఆ చిత్రం చూడగానే అనిపించింది నాకు. కానీ నాకెందుకు ఆ చిత్రాన్ని చూస్తుంటే అందులో ఉన్న యువతి నేనేనేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే 2 నెలల క్రితం నేను అరకులోయకు వెళ్ళి ఓ జలపాతం కింద స్నానం చేస్తున్నప్పుడు నా స్నేహితురాలు శిరీష వెనక నుంచి తీసిన ఫోటో ఈ చిత్రాన్ని చూస్తుంటే గుర్తుకొస్తోంది. ఆ ఆలోచన రాగానే నేను వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేసి అందులో ఆ ఫోటోను చూశాను. ఆశ్చర్యం! అచ్చు ఆ ఫోటో ఈ పెయింటింగు ఒకేలా కనిపిస్తున్నాయి. వెంటనే నేను శిరీషకు ఆ ఫోటోను ఈ పెయింటింగ్ను చూపించాను. అది కూడా ఆ 2 ఒకేలా ఉండడంతో ఆశ్చర్యపోతూ ఇది ఎలా సంభవం అన్నట్లు నా వైపు చూడసాగింది. ఆ పెయింటింగ్ని గీసిన చిత్రకారుడెవరో చూశాను. ప్రతి చిత్రం కింద సోము అని ఉంది. అతని పేరు నేనెప్పుడు వినలేదు. ఎవరితను? బహుశా ఆ రోజు నేను ఆ లోయలోని జలపాతం దగ్గర స్నానం చేస్తుండగా చూసి ఈ చిత్రాన్ని గీశాడా? ఒకవేళ అదే నిజమైతే అలా చూడడం, ఆ తర్వాత దాన్ని చిత్రంగా గీయడం అనైతికం అవదా? వెంటనే నాలో ఘర్షణ మొదలైంది. కొద్దిసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత ఆ పక్కనే కూర్చుని ఉన్న ఆ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ నిర్వాహకుల దగ్గరికి వెళ్ళి ఆ సోము అనే చిత్రకారుడి చిరునామా తీసుకున్నాను. నేను అనుకున్నట్లే అతనిది అరకులోయలో ఉన్న ఒక చిన్న గిరిజన తండ. అతను నలుపు తెలుపు రంగుల్లోనే చిత్రాలు గీస్తాడు అని చెప్పి అతని అడ్రస్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత నేను అరకులోయకు వెళ్ళి సోము ఉంటున్న గిరిజన తండాకి వెళ్ళాను. ఆ తండా అరకు పాడేరు మధ్య ఉన్న కొండల్లో ఉంది. వెళ్ళడానికి సరైన దారి లేదు.
కారుని రోడ్డు దగ్గర ఆపి 5 కిలోమీటర్లు నడిచి ఆ తండా చేరుకున్నాం. మేము వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం 12 అయింది. ఆ పల్లెల్లో ఇళ్లన్నీ విసిరేసినట్లు అక్కడక్కడా ఉన్నాయి. మేము పక్కనే ఉన్న స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తున్న మాస్టర్ని సోము ఇంటిని గురించి అడిగితే అతను ఒక కుర్రాడిని అతని ఇల్లు చూపించమని మాతో పంపించాడు. తండా చివర్లో సోము ఇల్లు ఉంది. మేము వెళ్ళేసరికి ఆ ఇంటికి ఎదురుగా ఉన్న చింత చెట్టు కింద క్యాన్వాస్పై ఒక గీసిన చిత్రానికి నలుపు తెలుపు రంగులు వేస్తూ కనిపించాడు సోము. అతని ఇల్లు ఒక చిన్న పెంకుటిల్లు, చుట్టూ వెదురు దడి. అతను నల్ల కళ్ళజోడు పెట్టుకొని కనిపించాడు. అతనికి 40 ఏళ్ళు ఉంటాయి. మనిషి సన్నగా నల్లగా ఉన్నాడు. ముఖం స్ఫోటకం మచ్చలతో కనిపిస్తోంది. నేను అతనికి విష్ చేసి నా పేరు కుంతల వరాళి అని పరిచయం చేసుకున్నాను. అతను వెంటనే తను చేస్తున్న పనిని ఆపే 2 కుర్చీలు తెప్పించాడు. సోము గారు, నేను కూడా ఒక ఆర్టిస్ట్ని. అప్పుడప్పుడు బొమ్మలు వేస్తుంటాను. మొన్న ఆర్ట్ ఎగ్జిబిషన్లో మీ చిత్రాలు చూశాను. చాలా బాగున్నాయి. కాకపోతే నాకు సందేహం. మీ చిత్రాలన్నిటిలో నలుపు తెలుపు రంగులనే వాడారు. కారణం తెలుసుకోవచ్చా అని అడిగాను. అతను నా మాటలు విని కొద్దిసేపు మౌనం దాల్చాడు. ఆ తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. నేను పుట్టుకతోనే కలర్ బ్లైండ్ని. రంగులను గుర్తించలేను. 5 ఏళ్లప్పుడు మసూచి వచ్చి ఒళ్ళంతా కురుపులు అయినప్పుడు కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు డాక్టర్ నా కళ్ళను పరీక్ష చేసి ఎక్రోమాటోప్సియా అనే వ్యాధి ఉందని, బైలేటరల్ ఇన్హెరిటేజ్ రెటినల్ డీజనరేషన్ వల్ల 3 రకాల కోన్ ఫోటో రిసెప్టెడ్ కణాలు దెబ్బతిన్నాయని, అందువల్ల రంగులను గుర్తించకపోవడం జరుగుతుందని చెప్పాడు. దీన్ని సరిదిద్దాలి అంటే బ్రెయిన్లో ఒక క్లిష్టమైన ఆపరేషన్ అవసరమవుతుందని, కానీ అది చాలా కష్టతరమైన ఆపరేషన్ అని, ఒకదానికొకటి జరిగితే చూపు మొత్తం పోయే ప్రమాదం ఉందని చెప్పాడు. అందుకే నేను ఆపరేషన్ చేయించుకోలేదు. ఆ వ్యాధి వల్ల నేను రంగుల్ని గుర్తించలేను. కంటి చూపు కూడా సరిగ్గా ఉండదు. అందుకే ఇక్కడ 10వ తరగతి వరకు చదివి బొమ్మలు వేయడం ప్రాక్టీస్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. సూర్యోదయం అవుతూ ఉంటే దాన్ని రోజు చూస్తూ ఉండేవాడిని. కానీ దాని చుట్టూ ఎరుపు రంగు ఉంటుందని తెలియని నేను నాకు కనిపించే ఆ నలుపు తెలుపు రంగుల్లోనే దాన్ని గీస్తూ ఉండేవాడిని. అలాగే వర్షపు జల్లు పడుతున్నప్పుడు చినుకులు భూమిని తాగే దృశ్యం, అలాగే వర్షం పడుతున్నప్పుడు విరిసిన హరివిల్లు, కొండల్లో ఉరికే జలపాతాలు, ఉరికే సెలయేళ్ళు, వీటన్నిటిని చూసి నా మనసు పులకించి చిత్రాలుగా ఆకృతి దాల్చేవి. ఒక అందమైన దృశ్యాన్ని చూడగానే నా కళ్ళలో చిత్రించుకున్న ఆ దృశ్యాన్ని కాగితం మీద వంపేసే వరకు నిద్రపోయేవాడినే కాను. నాకు తెలిసినవి 2 రంగులు కాబట్టి నా చిత్రాలన్నీ నలుపు తెలుపుల్లోనే కనిపిస్తాయి అని వివరంగా చెప్పాడు అతను. అప్పుడు నేను అతనితో మొన్న ఎగ్జిబిషన్లో ఒక అమ్మాయి జలపాతం దగ్గర స్నానం చేస్తున్న దృశ్యాన్ని చిత్రించిన పెయింటింగ్ని చూశాను అంటూ నా వాట్సాప్ ఓపెన్ చేసి ఆ చిత్రాన్ని అతనికి చూపించాను. అతను దాన్ని చూసి తర్వాత, ఈ ఫోటోలో అమ్మాయి నేను ఇక్కడికి దగ్గరలో చాపరాయి దగ్గర జలపాతంలో స్నానం చేసినప్పటి ఫోటో. ఇది మీరెలా చిత్రీకరించారు? అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? ఉంటే అలా గీయడం అనైతికం కాదా అని అడిగాను. అతను నా మాటలకు బాధపడుతూ, సారీ మేడం, దృష్టి సరిగా లేనివాడికి వేరే దృష్టి ఎందుకుంటుంది చెప్పండి. నేను అప్పుడు వాటర్ ఫాల్ దగ్గర ఉన్న మాట నిజం, కానీ ఒక అందమైన దృశ్యాన్ని నా మెదడులో నిక్షిప్తం చేసుకొని చిత్రంగా మలిచానే తప్ప అందులో ఏ విధమైన తప్పుడు భావన లేదని చెప్పడంతో అతని మీద నాకు గౌరవం మరింత పెరిగింది. ఆ తర్వాత నేను, సోము గారు, నాకు తెలిసిన ఒక ప్రముఖ నేత్ర వైద్యుడు విశాఖపట్నంలో ఉన్నాడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నేత్ర వైద్యుడు. అమెరికాలో చదువుకున్నాడు. మీకు ఇష్టమైతే అతనికి మిమ్మల్ని చూపిస్తాను. నా ఉద్దేశంలో మీ కంటి సమస్యను అతను ఆపరేషన్ చేసి పరిష్కరించగలడు అని చెప్పాడు. అప్పుడు సప్తవర్ణ మిశ్రమంతో మీరు అద్భుతమైన కళాఖండాలను సృష్టించవచ్చు అని చెప్పాను. నా మాటలకు అతను చాలాసేపు మౌనం దాల్చి, మేడం,
నన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు నాకు దృష్టి పర్వాలేదు. ఏదో నా పనులు నేను చేసుకుంటున్నాను. అలాగే నాకు కనిపించే నలుపు తెలుపు రంగులతో బొమ్మలు వేసి పేరు తెచ్చుకున్నాను. ఈ బొమ్మలతో వచ్చే ఆదాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఒకదానికొకటై నా చూపుకి ప్రమాదం ఏర్పడితే నా కుటుంబం వేదన పడుతుంది. నా ఆదాయమే నా కుటుంబానికి ఆధారం. నా మీద వృద్ధ తల్లిదండ్రులు, 2 చెల్లెళ్ళు, ఒక మూగ తమ్ముడు ఆధారపడి ఉన్నారు. కాబట్టి నన్ను ఇలాగే ఉండనియండి. మీ మాట కాదన్నందుకు ఏమీ అనుకోవద్దు. నాకు ఆపరేషన్ చేయించి తద్వారా ఈ సృష్టి అందాలను, మనోహర దృశ్యాలను, ప్రకృతి శోభను చూసే అవకాశం కల్పించి నా చేత మరిన్ని గొప్ప చిత్రాలను గీయించాలనుకున్న మీ మంచి మనసుకి కృతజ్ఞతలు అన్నాడు చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. అతని మాటలు విన్న నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొద్దిసేపు మాటలు రాక అలాగే నిలబడిపోయాను. ఆ తర్వాత అతనికి అభినందనలు చెప్పి బయలుదేరాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి చూస్తే దూరంగా సోము నన్ను చూస్తూ కనిపించాడు. నా కళ్ళు ఆర్ద్రమై చెమ్మగిల్లాయి. దూరంగా ఒక ఇంద్రధనస్సు గోచరించింది. కానీ ఆశ్చర్యంగా అందులో 2 వర్ణాలు, నలుపు తెలుపు కనిపించసాగాయి. కథ సమాప్తం. ఈ కథ మీద మీ అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియచేయండి. అవి రచయిత గారికి నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను. అలాగే టెక్స్ట్ స్క్రోలింగ్లో ఏదైనా తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కథని తప్పకుండా 20-30 లైకుల దాకా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.